వెల్కమ్ బ్యాక్ టు మనటెక్ మీడియా. ఇప్పుడు నేను చెప్పబోయే స్కామ్ చాలా మోస్ట్ డేంజరస్ స్కామ్ అండ్ స్లో పాయిజనస్ స్కామ్ అన్నమాట. ఈ స్కామ్ గురించి నేను విన్న తర్వాత అసలు స్కామర్ కి నాకు మాత్రం సలాం కొట్టాలనిపించింది. ఎందుకంటే ఇది ఒక రియల్ ఇన్సిడెంట్. నేను చెప్పబోయే ఇన్సిడెంట్ అనేది రియల్ ఇన్సిడెంట్. ఒక ఆ, మంచి బిజినెస్ మ్యాగ్నెట్, ఒక లేడీ. ఆ లేడీ మంచి బిజినెస్ క్యాండిడేట్ అండ్ ఫైనాన్షియల్ గా కూడా చాలా హై పార్టీ, పెద్ద పార్టీ అన్నమాట. సో ఇట్లాంటి వాళ్ళని ఈ స్కామర్లు టార్గెట్ చేసి వాళ్ళ మీద బయోడాటా మొత్తం కంప్లీట్ గా కనుక్కొని, ఇప్పుడు బయోడాటా కనుక్కోవడం పెద్ద విషయం ఏం కాదు. చాట్ జీపీటీ వచ్చినప్పటి నుంచి కెన్ యూ ప్లీజ్ టెల్ మీ అబౌట్ గుండెబోయిన నరేష్ అన్నప్పుడు ఆటోమేటిక్ గా నా కంప్లీట్ డీటెయిల్స్ అనేది వచ్చేస్తున్నాయి. నా ప్రొఫెషనల్ లైఫ్ వస్తుంది, నా పర్సనల్ లైఫ్ వస్తుంది, నా లైఫ్ స్టైల్ వస్తుంది, కంప్లీట్ నా కెరీర్ గురించి వస్తుంది, నా పర్సనల్ డీటెయిల్స్ వస్తున్నాయి. సో ఈ రోజులలో ఒక పర్టికులర్ ఒక మనిషి గురించి డీటెయిల్స్ కనుక్కోవడం పెద్ద మ్యాటర్ లేదు కాదు చాట్ జీపీటీలో. సో ఇట్లాంటి వాళ్ళని కొద్దిగా టార్గెట్ చేసి ఎవరైతే ఫైనాన్షియల్ గా మంచి స్టెబిలిటీగా హై రేంజ్ లో ఉన్నారో అట్లాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ కంప్లీట్ బయోడాటా తెలుసుకొని వాళ్ళకి ఫస్ట్ ఒక కాల్ చేస్తారు. కాల్ చేసేసి ఏమంటారంటే, మీకు ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్ ఒకటి మేము ఆఫర్ చేస్తున్నాము. సో అట్లాంటిదే ఇక్కడ ఈ అమ్మాయికి, ఎవరైతే లేడీ ఉన్నారో ఆ బిజినెస్ లేడీకి ఒక కాల్ వచ్చింది. ఇది ఎక్కడో కాదు, బెంగళూరులో జరిగింది ఈ స్కామ్. మీకు ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డు ఇప్పిస్తామని చెప్పేసి ఫస్ట్ ఈ లేడీకి ఒక కాల్ వచ్చింది. కాల్ వచ్చిన కాసేపటికి ఈ లేడీ కూడా ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డు వితౌట్ మనీ, వితౌట్ ఇన్వెస్ట్మెంట్, అంటే ఎవరైనా కొద్దిగా ఇంట్రెస్ట్ చూపిస్తారు జనరల్ గా. అట్లా చూపించి ఈ లేడీ కూడా ఏమన్నదంటే, ఓకే సార్, నేను ఈ క్రెడిట్ కార్డు తీసుకోవడానికి యాక్సెప్టెడ్ అనేసి అంటారు. అన్న తర్వాత తను ఒక ఆన్లైన్ లో ఒక ఫామ్ పంపించిండు. ఈ అమ్మాయి కూడా ఆన్లైన్ లో ఆ బయోడాటా మొత్తం ఫిల్ చేసి సిగ్నేచర్ చేసి ఇచ్చేసింది. ఇచ్చిన తర్వాత ఒక 2-3 ఈ స్కామ్ గురించి మీరు చూడండి, అసలు ఎంత స్లోగా స్కెచ్ చేసిండో స్కామర్. ఎట్ ఎ టైం, వన్ టైం స్కామ్ కాదు ఇది, స్లో పాయిజనస్ స్కామ్ అన్నమాట. ఇప్పుడు మనం జనరల్ గా స్కామ్స్ చూస్తాం, ఇట్లా వచ్చి ఒక 100 రూపాయలు, 500, 10,000, 60,000, 50,000 తీసుకొని వెళ్ళిపోతున్నాడు. కానీ ఈ స్కామర్ అట్లా కాదు. సో వాడు క్రెడిట్ కార్డ్ కి ఫామ్ ఫిల్అప్ చేసినాక అమ్మాయి కూడా సైన్ చేసి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత సరే మేడం, ఒక 145 days లో మీకు మీ క్రెడిట్ కార్డ్ అయితే వస్తుంది అని చెప్పేసి అన్నాడు. అన్న తర్వాత మళ్ళీ ఒక 2 days తర్వాత కాల్ చేసేసి, మేడం మీరు వన్ ఆఫ్ ది బెస్ట్ కస్టమర్ గా మా దాంట్లో సెలెక్ట్ అయ్యారు, మీకు ఒక మొబైల్ ఫోన్ ఫ్రీగా పంపిస్తున్నాము అని చెప్పేసి, ఎట్లా అప్లికేషన్ లో తను ఫిల్అప్ చేసిన కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి కదా, ఆ డీటెయిల్స్ ద్వారా వీడు ఆ అమ్మాయికి ఒక మొబైల్ ఫోన్ అయితే పంపించండు. ఎందుకు? ట్రస్ట్ కోసం, ఆ ట్రస్ట్ కోసం. అయితే ఆ మొబైల్ ఫోన్ పంపించే ముందే వీడు అందులో ఏం చేసిండంటే కొన్ని క్లోన్ యాప్స్ వేసేసిండు. వీడికి సంబంధించిన క్లోన్ యాప్స్ అక్కడ అందులో ఆ మొబైల్లో ఫీడ్ చేసేసి ఆ మొబైల్ ని మళ్ళీ ఎట్లా ఉందో అట్లా సీజ్ చేసి ఈమెకు పంపించడం జరిగింది. పంపించిన తర్వాత ఈమె ఇంకా ఇంకా ఎక్కువ బిలీవ్ చేయడం స్టార్ట్ చేసింది. ఎందుకంటే ఒక 20,000 ఫోన్, ఒక 16,000 ఫోను మనకు ఫ్రీ వచ్చిందంటే ఎవరమైనా ట్రస్ట్ చేసేస్తాం కదా. సో ట్రస్ట్ చేసింది. ట్రస్ట్ చేసిన తర్వాత ఏమైందంటే, ఈమె అందులోకి కొన్ని రోజులు, ఒక 1 week, 10 days తర్వాత అందులో ఈమె సిమ్ తీసి అందులో ఇన్సర్ట్ చేసుకుంది. ఈమె చేసిన పెద్ద మిస్టేక్ అదే. ఎప్పుడైతే ఈమె సిమ్ తీసి అక్కడ ఇన్సర్ట్ చేసుకుందో, ఆ సిమ్ కి సంబంధించిన యాప్స్ అన్నీ వేసుకుంది. ఫోన్ పే కానీ, గూగుల్ పే కానీ, తన బ్యాంక్ అకౌంట్ కానీ, తన అదే ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాప్ కానీ అన్ని అందులో వేసుకుంది. ఎప్పుడైతే ఇవన్నీ వేసుకొని ఈ సిమ్ అందులో పెట్టిన తర్వాత ఈ అన్ని యాప్స్ వాడడం స్టార్ట్ చేసిందో, అక్కడి నుంచి ఈ అమ్మాయికి వెళ్ళే ప్రతి ఒక్క ఓటీపీ వాడికి వెళ్తుంది, స్కామర్ కి. సో స్కామర్ ఏం చేస్తున్నాడంటే, కొన్ని ట్రాన్సాక్షన్స్ లో గ్యాంబ్లింగ్ చేస్తున్నాడు, కొన్ని ట్రాన్సాక్షన్ లో చేయట్లే. అంటే చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ లో ఫస్ట్ చేస్తున్నాడు, పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్స్ చేయట్లే. చిన్న చిన్న అమౌంట్ పోతే మనం కూడా పట్టించుకోం కదా, పోనీలు ఎక్కడ పోయినాయో, ట్రాన్స్ఫర్ అయినాయో. ఇప్పుడు ఎక్కడైతే మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం వాడికి పోయినాయి అనే మెంటాలిటీతోనే ఉంటాం. సో చిన్న చిన్నవి చేసి 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 ఎప్పుడైతే ఈ అమ్మాయి పెద్ద ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేసిందో, అక్కడి నుంచి ఇంకా ఇవి ఆ పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్స్ అన్ని వాడికి పోవడం స్టార్ట్ అయిపోయినాయి. ఆటోమేటిక్ గా బ్యాంక్ అకౌంట్ హ్యాక్ అయిపోయింది. ఆ బ్యాంక్ అకౌంట్ లో నుంచి ఎంత అమౌంట్ ఉందో అంత అమౌంట్ ఒకటేసారి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాడు వాడి అకౌంట్ కి. సో ఇది చాలా పెద్ద స్కామ్. ఈ స్కామ్ తోని ఆ అమ్మాయి దగ్గర దగ్గర 60 లక్షల అమౌంట్, 60 lakhs అమౌంట్ లాస్ అయింది, స్కామ్ చేయబడింది. అంటే ఇది చాలా స్లోగా, స్కామర్ అనేది చాలా స్లోగా ఒక మంచి స్కెచ్ ప్రకారంగా వెళ్ళిండు.
సో ఇట్లాంటి స్కామ్స్ అసలు మనకు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో ఏది స్కామో ఏది నిజమో అర్థం అవ్వట్లే. ఆ సిచ్యువేషన్ లో మనం ఉన్నాము. కాబట్టి మీరు ఏది వచ్చినా, ఏ లింక్స్ కానీ, ఏ వీడియోలు కానీ, ఈవెన్ వాట్సాప్ గ్రూప్ లో ఏమైనా ఫొటోస్ వచ్చినా ఓపెన్ చేయకండి. మీ పర్సనల్ గా మీకు అతను తెలుసు, నాకు ఈయన మా ఫ్రెండ్, ఈయన మా పర్టికులర్ గా ఈయన నాకు పరిచయం ఉంది అంటేనే వాళ్ళ ఫొటోస్ కానీ వాళ్ళ డేటా కానీ ఓపెన్ చేయండి. కానీ అన్నోన్ నెంబర్ నుంచి వాట్సాప్ గ్రూప్స్ లో వచ్చినా కూడా మీరు వాటిని క్లిక్ చేయకండి. మీరు ఆపదలో పడకండి. డబ్బు ఎవరికి ఊరికే రాదు, మన గుండు సార్ అంటాడు కదా. సో అట్లనే డబ్బుని కాపాడుకోండి. జై హింద్, జై భారత్.